హైదరాబాద్ సిటీలో పలు చోట్ల భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. దాదాపు 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ TGIIC ద్వారా విక్రయించనుంది. అందులో రాయదుర్గం, ఉస్మాన్ సాగర్ వంటి ప్రాంతాలున్నాయి. ఇక ఆ విషయంలోకి వెళ్తే హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విక్రయించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ దశ దిశలా అభివృద్ధి చెందడంతో నార్త్ నుంచి సౌత్ దాకా భూముల విలువలు ఆకాశాన్నంటుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, గురుగ్రాం వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ధరలు పెట్టి ఆయా భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. దీంతో ఆయా భూముల ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కోకాపేట్ ని తలదన్నే విధంగా ఎకరా ధర 3 అంకెల ధర పలుకుతోంది. అందులో ముందు వరుసలో ఉన్నది రాయదుర్గం. అవును, ప్రస్తుతం రాయదుర్గం ఏరియాలో రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్ లో 46 ఎకరాలతో సహా 13 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించారు. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్స్ లోని 66 ఎకరాల అమ్మకానికి ఇటీవల TGIIC రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలిచింది. ఇక ఈ టెండర్ దాఖలకు ఆగస్టు 8 వరకు గడువు పెట్టింది. అదే రోజు TGIIC బోర్డు రూమ్ లో టెక్నికల్ ప్రెజెంటేషన్, ఆగస్టు 12న టెండర్ అవార్డు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా రాయదుర్గంలోని 15A/2 ప్లాట్ కు అత్యధికంగా మార్కెట్ ధర 71.60 కోట్లని అధికారులు వెల్లడించారు. ఇక్కడ మొత్తం 7.67 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. అదేవిధంగా రాయదుర్గంలోని ప్లాట్ 19 ధర 66.30 కోట్లుగా నిర్ణయించారు. 14B/1, 14A/1 ప్లాట్ మార్కెట్ ధరను చదరపు గజానికి 2,16,405 రూపాయలుగా ప్రకటించారు. ముఖ్యంగా రాయదుర్గంలో ఎకరం ధర గరిష్టంగా 104.74 కోట్లుగా TGIIC నిర్ధారించింది. ఇక రాయదుర్గంలో ప్లాటు అత్యధికంగా మార్కెట్ ధర 71.60 కోట్లుగా TGIIC పేర్కొంది. కనీస ధర 50.10 కోట్లుగా ప్రస్తావించింది. ఆ ప్రాంతంలోని 7.67 ఎకరాలను వేలం వేయనుంది. అదే ప్రాంతంలో ప్లాట్ 19 ధర 66.30 కోట్లు పెట్టింది. అప్సెట్ ప్రైస్ ను 44.30 కోట్లుగా ప్రస్తావించింది. ఈ పార్సిల్స్ లో 11 ఎకరాలను వేలంలో విక్రయించాలని నిర్ణయించింది. గతంలో కోకాపేట ప్రాంతంలో భూముల వేలం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ ఎకరం 100 కోట్ల రూపాయలకు పైనే పలికింది. ఇక ప్రస్తుతం ఈ వేలం భాగ్యనగరంలో భూముల ధరలకు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.